మేము సిద్ధం. ఓటేసి కింద తుమ్మలో దొక్కుతాడు. ఎవరు చూపిస్తావు, ఎవరిని బెదిరిస్తున్నా ఎలా అంటే, నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఎలా అంటాను. ఈయన కూర్చోబెట్టి ఇట్లాంటి సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకున్నాం. చాలా తెగించవచ్చు. నేను రాజకీయాలకు రాకముందు 2003 నుంచి రాజకీయ ప్రస్థానం 2009లో ప్రారంభించాను. ఒకటి ఆలోచించాను, నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమాజంలో ఇలాంటి గుండాగాల్ని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగుల్ని మనం హ్యాండిల్ చేయలేము. మీ వల్ల అవుతా మీరు చెప్పండి. నేను తెగించకపోతే అవుతా మీకు అంత ధైర్యం రాదు. భయం నాకు అన్నిటికంటే చిరాకు. భయం గుప్పిట్లో సమాజం ఉండడం నాకు ఇష్టం లేదు. ఒక బాలగంగాధర్ తిలక్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి మన దేశ హద్దుల్ని కాపాడుకునే ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు. ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు. అలాంటి సైనికులకి నిలబడాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నా. నేను మీకు మాటిస్తున్నా, ఈ పథకాలు ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. 20 లక్షల ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి. అలాగే 25 లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి కుటుంబానికి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మీకు భద్రత, స్వేచ్ఛ, ఇది మీకు చూపిస్తుంది. భద్రత, స్వేచ్ఛ, ఈ 2 లేనప్పుడు మీకు ఎంత డబ్బు ఉన్నా, మీరు చూశారు చాలా మంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గూండా పొలిటికల్ లీడర్స్ కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం. మా సన్నిహితులు చాలా చెప్తున్నారు, మేము ఆంధ్రప్రదేశ్కి రావండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పాను, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ? మేము అమెరికాకి వెళ్ళిపోతాం. ఓకే, మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు, సంతోషం. అక్కడేమో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్యాటర్న్ గా వైట్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు. మన బ్రౌన్ లైవ్స్ కి వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? ఇన్ విచ్ వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? మనం ఎక్కడికి పారిపోలే, మనం భారతీయులం. ఇది మన నేల, మన ఆంధ్ర, మన తెలుగు. ఇక్కడే కొట్లాడి నిలబడి తమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు, ఒక గుండగర్ది చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు. మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ ఇల్లును వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ సందుని దాటి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడే నిలబడాలి. మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పంటించడానికి వచ్చాను. అధికారం కంటే నిప్పు. మీరు సమాజం భయంతో ఉండిపోయారు. మీరు ఒక్క ఆడబిడ్డ మీరు కూర్చోబెట్టుకున్న మమతా బెనర్జీ నడి రోడ్డు మీద ఆవిడ ఇబ్బంది పెడితే, ఒక్క స్త్రీకి కోపం వస్తే, ఆవిడ ఎన్డీఏ కూటమి పార్ట్నర్ కాకపోవచ్చు, కానీ ఆవిడ జీవితం అంటే ఒక బిడ్డ తాలూకు కోపం వస్తే మొత్తం 33 దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వాలు కూడా తీసిదించేసింది. అలాంటిది ఆడబిడ్డలు, ఇక్కడున్న ఆడబిడ్డలు మీరు తిరగబడితే ఎంత పెద్ద గుండాలైనా నిలబడలేరు. వీటన్నిటికంటే కూడా నేను నిలబడి చూపిస్తున్నాను. నేను మీకు అడ్డంగా నిలబడిపోతున్నాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. సముద్రాన్ని చెత్త చేశాడు. కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మన కనీసం బాధ్యత కదా. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అభివృద్ధి కావాలి. మన అభివృద్ధి కోసం మీరు ఎల్జీ పాలిమర్స్ చూశారు. ఎల్జీ పాలిమర్స్ చంటి బిడ్డలు పడిపోతుంటే గుండె ద్రవించుకుపోయింది నాకు. ఎవడు మాట్లాడతాడు? పరిశ్రమల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుందా? మీ బాధ్యత కాదా? కలెక్టర్ల బాధ్యత కాదా? కాలుష్య నియంత్రణ మండలి బాధ్యత కాదా? ఇష్టానికి పరిశ్రమలు ఇచ్చారు కాదు, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? వెళ్ళి గుడిగం చేయడానికా?
వైఎస్ జగన్కి ఊడిగం చేయడానిక, లేదంటే మోకాళ్ళ మీద కూర్చొని ముందు 2 చేతులతో నమస్కారం పెట్టడానిక మీరు ఉంది? దానిక మీరు ఐఏఎస్ చదివింది? దానిక మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్ చదివింది? ప్రజల్ని సంరక్షించడానికి కాదా? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాదా? దేనికి ఉన్నారు మీరు? దేనికి మా అందరి కష్టపడి మీకు జీతాలు దేనికి ఇవ్వాలి? మా శ్వేతం, మా రక్తం కరగబెట్టి మీకు జీతాలకి, మీ కుటుంబాలకి ఎందుకు మేము పెంచి పోషించాలి? మా జీవితాలను కాపాడినప్పుడు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగ భద్రత దేనికి? ఇది అడగాలి. ఎవరు అడుగుతాడు? మీరే అడగాలి. మీరు అడగకపోతే ఎవ్వడు మీ మాట వినరు. రేపు పొద్దున నేను చెప్తున్నా, నేను పని చేస్తా, పని చేయిస్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. నేనేం చెప్పాను? 2019 ఎన్నికలు ఏం చెప్పాను? వైసీపీ వాళ్ళకి మీరు ఓటేస్తే ఆ గుట్ట మాది, ఆ పొలం మాది, ఆ నది మాది, ఆ వంక మాది, ఆ గడ్డ మాది అని చెప్పాను. ఆ రోజు నేను సరదాగా అనుకున్నాను. మొన్న ఏదో సినిమాలో మన త్రివిక్రమ్ గారు రాశారు అనుకుంటా, ఋషికొండ నుంచి భీమిలికి వెళ్ళే దారిలో కొండ మీద కూర్చుంటే వైజాగ్ మొత్తం కాళ్ళ దగ్గర కూర్చోకపోవడం. మీరందరూ ఏం చేశారంటే, వైజాగ్ ప్రజలందరూ మీరు ఋషికొండ కెన్ ఇట్ బి క్రియేటెడ్ అగైన్? అది తిరిగి సృష్టించగలమా? ఋషికొండ అనేది అది ఒక మౌంట్ ఎవరెస్ట్ ని తిరిగి బద్దలు కొడితే మౌంట్ ఎవరెస్ట్ అవుతుందా? డాల్ఫిన్ నోస్ ని ధ్వంసం చేస్తే మళ్ళీ డాల్ఫిన్ నోస్ ని క్రియేట్ చేయగలమా? ఋషికొండని విధ్వంసం చేస్తే మళ్ళీ ఋషికొండ నిర్మించగలమా? మీరందరూ కూర్చొని మరి ఏ ఇష్టాలతోటి, అందరని కాదు కానీ ఎవరైతే ఓట్లు వేశారో మీకు బాధ్యత ఉంది. మీ నేలని పరిరక్షించుకోవడం బాధ్యత నాకెంత ఉందో వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతే బాధ్యత ఉంది. అపార్ట్మెంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ తిరుగుతాడులే, లేదంటే భరత్ గారు తిరుగుతారులే, చంద్రబాబు గారు తిరుగుతారులే, అన్నీ వాళ్ళే వచ్చేస్తాయని కూర్చుంటే, అందరూ ఓట్లేసే సమయానికి ఇళ్లలో కూర్చునేది హాలిడేలాగా అనుకుంటే మార్పు రాదు. నాకేం సరదా చెప్పండి? నేను కూడా శుభ్రంగా ఎలక్షన్ టైంలో ఓటేసి నేను కూడా కళ్ళజోడు పెట్టుకుని నేను చెప్పొచ్చు, ఐ ఓటెడ్ ఫర్ సమ్వన్. ఎందుకంటే బాధ్యత ఇది. ఎంతమంది నలిగిపోయారో మీకేం తెలుసు? ఎంతమంది చచ్చిపోయారు దేశం కోసం మీకేం తెలుసు? మీరు చదవాలి. చదివితే కడుపు మండుద్ది. పాకిస్తాన్ ఇండియా విభజించినప్పుడు ఎంతమంది ఆడబిడ్డలు మానభంగానికి గురయ్యారు? ఎన్ని లక్షల మంది చనిపోయారు మీకు తెలియదు. చరిత్ర చదువుకున్నప్పుడు రక్తంతో రాసిన చరిత్ర ఇది, బలిదానాలతో ఉన్న చరిత్ర. మనది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. 30 మంది పైగా, 30-40 అఫీషియల్ గానే 32 మంది ఉంటారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఈరోజు వేలాది మంది ఉపాధి చేయడానికి దొరకడానికి 30 మంది పైగా బలిదానాలు చనిపోయారు, నిండు ప్రాణాలు పోయింది. సో మీరు ఏది కూడా ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, మీరు చేయాల్సిందల్లా మార్పు కోసం మేమందరం నిలబడి ఉన్నాం. ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ చిన్నపాటి అసౌకర్యం ఓటింగ్ రోజున మీరు బయటికి వచ్చి, నా బాధ్యత ఇది. అందరూ రోడ్ల మీద ఇంత మండుటి ఎండలో 47 డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం. పడుకున్నప్పుడు రాత్రుల పూట నా ముఖంలో మా మనసు నేను చూసుకున్నప్పుడు, పని చూసుకున్నప్పుడు నాకు తప్పు అనిపించదు. ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నాను. మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి. మీకోసం మనం నిలబడాల్సిందే, మా కోసం కాదు. బట్ నేను ఎందుకు మాకు ఓటు వేయాలి, కూటమికి ఓటు వేయాలి అంటే, మీరు ఒక్క ఛాన్స్ అందరూ అడిగేశారు. జగన్ ఒక ఛాన్స్ ఇచ్చేశారు. సిపిఎస్ ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్లు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. మనకి సకాలానికి జీతాలు రావు, టీఏలు రావు, డిఏలు రావు, సరెండర్ లీవ్స్ రావు. మత్స్యకారులకి ఇవి మనకి ఏ పథకాలు ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదు. 8,000 కోట్లు పంచాయతీలకు ఇవ్వాల్సింది దారి మళ్లించేశాడు. మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి 41,000 కోట్ల రూపాయలు మద్యంలో సంపాదించాడు. మనందరికీ డిజిటలైజేషన్ అని చెప్పి తనేమో క్యాష్లో పెట్టుకున్నాడు మా సారా కోట్లన్నిటికీ. 40,000 కోట్ల కూర్చొని ఇసుకలోనే సంపాదించాడు. మన సంపద కదా, ప్రకృతి ఒకటి సంపద, ఒకటి సొత్త. వైవి సుబ్బారెడ్డి సొత్త,
బంగాళాఖాతం జగన్ రెడ్డి సొత్తా? ఎవరిది ఇదంతా? ప్రకృతి అంతా అందరి సమస్తం, అందరి సొంతం. ఇది ఓన్లీ మనం అందరం రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నుకుంటాం, రాజకీయ పార్టీలు ఎందుకుంటామంటే నువ్వు రెగ్యులేట్ చేసి నువ్వు ఇవ్వు అందరికీ మంచి బాధ్యత ఇవ్వడం. ఒక బ్యాంకులో మనం మన అకౌంట్ ఓపెన్ చేసి మన డబ్బులు పెట్టుకున్నట్టే తప్ప దోచేయమని కాదు. ఇది మీరు ఆలోచించి మీ భవిష్యత్తుని వేసుకోవడానికి మీరు ఆలోచించి నా మాటలు ప్రతి స్పీచ్ చూడండి. నాది 10 సంవత్సరాల నా ప్రయాణాన్ని చూడండి. నేను మీ భవిష్యత్తు కోసం తప్ప నాకు నిజంగా ఈ నేలకి సేవ చేయడం తప్ప పదవి వస్తుందో రాదో తెలియదు, నాకు గెలుస్తానో లేదో తెలియదు, ఏ అధికారం వస్తో లేదో తెలియదు. కానీ ఎందుకు చేస్తున్నానంటే నాకు నా నేల మీద ఉన్న ప్రేమతో పాటు బాధ్యత. ఎందుకంటే నేను లాల్ బహదూర్ శాస్త్రిని చూశాను, వల్లభాయ్ పటేల్ని చూశాను, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చూశాను. ఎంతో మంది కార్గిల్ వార్లో, సర్జికల్ స్ట్రైక్స్ లో చనిపోయే సైనికులను చూశాను. మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి కూర్చొని మన పార్టీలు ఒకే పబ్బులు వెళ్ళొచ్చు, తాకూడదని నేను కాదంటున్నా. అన్ని సరదాలు వినోదాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంది. సినిమాలు, షికార్లు, హుషార్లు అన్నీ ఉండాలి. బట్ అబౌవ్ ఆల్ దట్ వీ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అవర్ పేట్రియాటిక్ డ్యూటీ టు సర్వ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ నేషన్. ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అందరం హక్కులు అడుగుతారు, ఇది నా హక్కు అంటారు. హక్కుల కంటే ముందు బాధ్యతలు కూడా ఉంటాయి. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మన ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. హక్కులతో పాటు బాధ్యతలు కలిసి ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోండి. స్వేచ్ఛ ఇవ్వబడదు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలి. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోండి.